హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శివ తలకు దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటే పూర్ణి, ఆగు శివ, నేను తుడుస్తాను అని చెప్పి శివ తలకి ఉన్న రక్తాన్ని తుడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇదంతా కూడా రత్నం వీడియో తీస్తూ ఉంటుంది. శివ, దానికి నాకు పడదని నీకు తెలుసు కదా, నువ్వు దాంతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. నేను ఫ్రెండ్షిప్ చేయటం ఏంటి? కాలేజ్లో అందరితో ఎలా ఉంటున్నానో ఆ అమ్మాయితో కూడా అంతే ఉంటున్నాను, అంతకు మించి ఏం లేదు పూర్ణి. మరి దాని రికార్డులు నువ్వెందుకు రాస్తున్నావు శివ అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంటే క్యాబ్ బుక్ అవ్వట్లేదని రోడ్డు మీద నుంచుంది. పాపం ఆడపిల్ల కదా అని చెప్పి నా సైకిల్ మీద లిఫ్ట్ ఇచ్చాను. ఆ రోజున ఇద్దరివి బ్యాగ్స్ మారిపోయాయి. తర్వాత కాల్ చేసి బ్యాగ్స్ మారిపోయాయి, రికార్డ్ రాసే వర్క్ ఉంది అంటే నాకు కూడా ఉందని తను చెప్పింది. ఇద్దరం కలిసి నా రికార్డ్ నువ్వు రాయి, నీ రికార్డ్ నేను రాస్తాను అని మాట్లాడుకున్నా. అంతకు మించి ఏం లేదు పూర్ణి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఓ, అదా జరిగింది అని చెప్పి పూర్ణి అంటుంది. అవును అని చెప్పి శివ అంటాడు. సరే, నాకు కాలేజ్లో వర్క్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఇక శివ అక్కడి నుంచి వెళ్ళిపోగానే పూర్ణి తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రత్నం పూర్ణి దగ్గరకు వస్తుంది. పూర్ణి రత్నాన్ని చూసి, ఏయ్ నువ్వేంటిక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఈ హైదరాబాద్ మొత్తం మీదే అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి రత్నం అడుగుతుంది. అయినా నీతో నాకేంట్లే అని చెప్పి పూర్ణి అంటుంది. కానీ నీతో నాకు పనుందమ్మా అని రత్నం చెప్తూ ఉంటుంది. నాతో నీకు పనా? నేను అస్సలు చెయ్యను అని చెప్పి పూర్ణి అంటుంది. చేస్తారమ్మా అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. ఎందుకు చేస్తానే చెప్పు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. నువ్వు శివ ముద్దు పెట్టుకుంటుంటే నా ఫోన్లో వీడియో తీశాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. నేను శివ ముద్దు పెట్టుకున్నామా, అదెప్పుడు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఇదిగో చూడు అని రత్నం తన ఫోన్లో ఉన్న వీడియోని పూర్ణికి చూపిస్తూ ఉంటుంది. ఇది ముద్దు పెట్టుకోవడం కాదు, శివ తలకి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంటే క్లీన్ చేశాను అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. కానీ ఈ వీడియోలో ఎలా కనిపిస్తుంది? మీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్నట్టే కనిపిస్తుంది కదా అని రత్నం అంటుంది. పిచ్చి పిచ్చి కూతలు కుయ్యకు అని చెప్పి పూర్ణి అంటుంది. కూతలు నేనెందుకు కూస్తానమ్మా, ఈ వీడియో తీసుకెళ్ళి మీ ఇంట్లో చూపిస్తాను, అప్పుడు మీ ఇద్దరిని చావబాత్తారు అని రత్నం అంటుంది. ఏంటే నువ్వు మాట్లాడేది? ఈ వీడియో మా ఇంట్లో చూపించడం ఏంటి అని చెప్పి పూర్ణి అంటుంది. నేను అడిగింది నువ్వు చేస్తే కనుక నేను ఈ వీడియోని డిలీట్ చేస్తాను, లేదంటే ఈ వీడియో మీ ఇంట్లో చూపిస్తాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. ఏం చేయాలి అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఈ వెన్ను డైరెక్ట్గా వీడియో రికార్డర్ తీసుకురమ్మంటే ఎందుకు ఏంటన్న అనుమానం వచ్చి వాళ్ళ అన్నయ్యకు వాళ్ళ అమ్మకు చెప్పే సూచన కూడా ఉంది. అలా అడగకుండా నన్ను మళ్ళీ పని మనిషిగా ఇంటికి తీసుకెళ్ళమని అడుగుతాను అని చెప్పి రత్నం మనసులో అనుకొని, నన్ను మళ్ళీ మీ ఇంట్లో పని మనిషిగా తీసుకెళ్ళండమ్మా అని చెప్పి రత్నం అడుగుతూ ఉంటుంది. అదేంటే మొన్న మా ఇంట్లో పని చేయటం దండగా అది ఇది అని నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయావు, మళ్ళీ పని మనిషిగా వస్తానంటున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటారమ్మా, నాకు ఎక్కడా పని దొరకలేదు, అందుకే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మరీ మీ ఇంట్లో పని మనిషిగా వద్దామనుకుంటున్నాను అని రత్నం చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను మళ్ళీ తీసుకెళ్తే మా అమ్మ ఊరుకోదే, ఆ రోజు ఎన్ని మాటలని ఇంట్లో నుంచి బయటకు వచ్చావు మర్చిపోయావా అని చెప్పి పూర్ణి అంటుంది. ప్లీజ్ అమ్మా, నేను ఆ రోజు తప్పుగానే మాట్లాడాను, కాదనట్లేదు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నాకు మళ్ళీ మీ ఇంట్లో పనివ్వండి అమ్మా అని రత్నం అడుగుతూ ఉంటుంది. సరే, నేను కాలేజ్కి వెళ్తున్నాను, రేపు రా, అమ్మతో మాట్లాడతాను అని చెప్పి పూర్ణి చెప్తుంది. సరే అమ్మా అని చెప్పి రత్నం అంటుంది. ఎలాగైనా సరే ఆ ఇంట్లో మళ్ళీ ఎంటర్ అయ్యి ఆ వీడియో రికార్డర్ని తీసుకొచ్చి అపూర్వ అమ్మగారికి ఇవ్వాలి అని చెప్పి రత్నం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు చెర్రీ భూమి ఎక్కడ ఉందో అని చెప్పి భూమి కోసం రోడ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. పాపం భూమికి ఎప్పుడు కష్టాలే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎక్కడున్నావు భూమి అని చెర్రీ మనసులో అనుకుంటూ భూమిని వెతుకుతూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ ఒంటరిగా కూర్చొని ఆఫీస్కి టైం అవుతుంది, అమ్మ ఇంకా రాలేదు, ఫోన్ చేసి నేను బయలుదేరుతున్నానని చెప్పాలి అని చెప్పి గగన్ మనసులో అనుకొని శారదకు ఫోన్ చేస్తాడు. అత్తయ్య మీ ఫోన్ రింగ్ అవుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది. వాడే చేస్తున్నాడమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఎవరత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, నీ మొగుడు నా కొడుకు అని చెప్పి శారద అంటుంది. బావ ఫోన్ చేస్తున్నాడా, లిఫ్ట్ చేయండి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మా ఎక్కడున్నావు, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు.
నేను భూమితో కలిసి ఉన్నానురా అని శారద చెప్తూ ఉంటుంది. ఏమన్నావమ్మా అని గగన్ అంటాడు. నువ్వు విన్నది నేను చెప్పింది కరెక్టేరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నువ్వు గుడికి వెళ్ళావనుకుంటున్నానమ్మా అని గగన్ అంటాడు. నేను గుడికి వెళ్ళలేదు, భూమి దగ్గరకు వచ్చాను అని శారద చెప్తూ ఉంటుంది. అమ్మా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి గగన్ అంటాడు. భూమి నా కోడలురా, నా కోడల దగ్గరకు వెళ్ళాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమిని ఇంటికి తీసుకురమ్మంటేనే నేను ఇంటికి వస్తాను, లేకపోతే నేను రాను గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. నేనే వచ్చి నేను తీసుకొస్తానమ్మా, ఎక్కడున్నావో చెప్పు అని చెప్పి గగన్ అంటాడు. చెప్పాను కదరా, భూమిని నువ్వు ఇంట్లోకి రానిస్తేనే నేను కూడా వస్తాను అని శారద చెప్తూ ఉంటుంది. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక శారద పార్కులో ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను అని చెప్పి గగన్ వెంటనే శారద భూమిలో ఉన్న దగ్గరకు వెళ్తాడు. రామ్మా ఇంటికి వెళ్దాం అని గగన్ అంటాడు. నీకు ఫోన్లో చెప్పింది అర్థం కాలేదా గగన్? భూమి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నా కోడలు భూమి రోడ్డు మీద ఉంటే నేను కూడా రోడ్డు మీద ఉంటాను అని శారద చెప్తూ ఉంటుంది. అమ్మా ఇంకెన్ని రోజులు ఈ భూమి మాయలో ఉంటారమ్మా? ఈ భూమి ఒక మోసగత్తమ్మా. ఈ భూమి మెడలో నేను తాళే కట్టలేదు, తనంతట తాను తాళి కట్టుకొని నేను తాళి కట్టానని చెప్తుంది. ఇదంతా కూడా ఆ శరత్ చంద్ర భూమితో ఆడిస్తున్న నాటకం అమ్మా, మనల్ని బజార్ను పడేయటం కోసం వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం అమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. రే గగన్, ఏ ఆడపిల్ల కూడా తనంతట తాను తాళి కట్టుకొని ఇలా నాటకం ఆడదరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. కానీ ఈ మహాతల్లి భూమి ఆడుతుందమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇంకొకసారి భూమి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను గగన్ అని శారద అంటుంది. నాకు ఆ విషయాలన్నీ అనవసరం అమ్మా, రా వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు. లేదు గగన్, నేను రాను, భూమి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గగన్ అంటాడు. నేను కూడా నిన్నటి నుంచి నిన్ను ఇదే కదరా బతిమలాడుతుంది. పాపం ఒంటరిది భూమి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాను, అయినా వినిపించుకోకుండా భూమిని వదిలేసి ఇంటికి తీసుకొచ్చేశావు అని శారదంటుంది. అమ్మా ఈ భూమి మెడలో నేను అసలు తాళి కట్టలేదమ్మా అని గగన్ అంటాడు. భూమి మెడలో నువ్వు తాళి కట్టినా కట్టకపోయినా భూమి నా కోడలేరా అని శారద చెప్తూ ఉంటుంది. సరే రామ్మా, నీతో నేను మాట్లాడలేవను అని చెప్పి గగన్ అంటాడు. భూమి రా వెళ్దాం అని చెప్పి శారద అంటుంది. నేను భూమిని రమ్మనలేదమ్మా, నిన్ను మాత్రమే రమ్మన్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. చెప్పాను కదరా, భూమి రమ్మంటేనే నేను కూడా ఇంటికి వస్తాను, లేకపోతే భూమితో పాటు నేను కూడా ఈ రోడ్డు మీదే ఉంటాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఆ భూమి కంటే ఎవరూ లేరు, నీకు నేనున్నానమ్మా అని చెప్పి గగన్ అంటాడు. రే గగన్, భూమి జీవితం నా జీవితంలాగా నాశనం అవ్వకూడదురా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అమ్మా భూమిని ఎవరు నమ్మించి మోసం చేయలేదు, నిన్ను నమ్మించి మోసం చేశారు కానీ అని చెప్పి గగన్ అంటాడు. మీ నాన్న చేసిందే నువ్వు కూడా చేస్తున్నావు గగన్ అని శారద అంటుంది. ఆయనకు నాకు పోలిక అని చెప్పి గగన్ అంటాడు. అవును, ఆ రోజు ఆయన నన్ను నడి రోడ్డు మీద వదిలేశాడు, ఈరోజు నువ్వు భూమిని తాళి కట్టి నడి రోడ్డు మీద వదిలేస్తున్నావు అని చెప్పి శారద అంటుంది. ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో, నేను అసలు భూమి మెడలో తాళే కట్టలేదు అని గగన్ అంటాడు. నువ్వు తాళి కట్టినా కట్టకపోయినా భూమి మన ఇంట్లోనే ఉంటుంది, అందుకు ఒప్పుకుంటే ఇద్దరం కలిసి ఇంటికి వస్తాము, లేకపోతే రాము అని చెప్పి శారద అంటుంది. సరే రండి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు. ఇదిగో భూమి, నీ మెడలో తాళి కట్టింది నేనేనని సాక్ష్యం చూపించు, అప్పుడు నిన్ను నేను భార్యగా ఒప్పుకుంటాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నాకు ఈ షరతు ఓకే బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి రామ్మ ఇక వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు. ఇక శారద సంతోషంగా కారులో భూమిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటే, బావా మొన్న మనం బ్యాచిలర్ పార్టీకి వెళ్ళాం కదా, ఆ దగ్గరలో గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గరకు పోనివ్వు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకు అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు నా మెడలో తాళి కట్టావని నిరూపించమన్నావు కదా బావా, నిరూపిస్తాను అని చెప్పి భూమి అంటుంది. ఇక గగన్ సరే అని చెప్పి అంటాడు. ఇక గగన్ భూమిని తీసుకొని గుడి దగ్గరకు వెళ్తాడు. రా బావా రా అని చెప్పి భూమి గగన్ చెయ్యి పట్టుకొని ఆ అమ్మవారి ముందుకు తీసుకెళ్ళి వెళ్తుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకో బావా, ఈ అమ్మవారి ముందే నా మెడలో నువ్వు తాళి కట్టావు, ఇక్కడ పసుపు తాడు ఉంటే దానికి పసుపు కూడా రాసి పసుపు కొమ్ము కట్టి మరి నా మెడలో తాళి కట్టావు, ఈ భూమిని గగన్ని ఎవరు విడతీయలేవరని చెప్పావు అని చెప్పి భూమి గగన్కి గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మ భూమి, గగన్ ఇక్కడ నీ మెడలో తాళి కట్టింది అని శారద అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, ఇక్కడే నాకు బావకి పెళ్లి జరిగింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎరా గగన్ గుర్తుకు వస్తుందా అని శారద అడుగుతూ ఉంటుంది. ఏం గుర్తుకు రావట్లేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు. అయితే దగ్గరలో సీసీ కెమెరా ఉండే ఉంటుంది కదా బావా,
ఖచ్చితంగా సీసీ కెమెరాలో మన ఇద్దరి పెళ్లి రికార్డ్ అయ్యే ఉంటుంది, పద బావా కనుక్కుందాం అని చెప్పి భూమి అంటుంది. ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరా దగ్గరకు వెళ్ళి మొన్న నైట్ సీసీ కెమెరాలో రాత్రి 10 గంటలప్పుడు రికార్డ్ అయిన ఫుటేజ్ చూపిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మీరెవరు అని చెప్పి సీసీ ఫుటేజ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్లీజ్ ఆ సీసీ ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భూమి అంటుంది. సరే మేడం ఇస్తాను అని చెప్పి అతను సీసీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు. సీసీ ఫుటేజ్లో గగన్ భూమి మెడలో తాళి కట్టడం, భూమి గగన్ని ఎవరు విడదీయలేవరు అనటం, ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది. అది చూసి గగన్ షాక్ అవుతాడు. రే గగన్, భూమి చెప్పింది నిజమేనని ఇప్పటికైనా నమ్ముతావా అని చెప్పి శారద అంటుంది. సారీ భూమి, నాకు తాగిన మైకంలో ఏది గుర్తులేదు అని గగన్ అంటాడు. నాకు తెలుసు బావా, నీకు గుర్తుండుంటే నువ్వు అలా మాట్లాడవని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నీ మెడలో తాళి కట్టి కూడా నిన్ను అనుమానించాను, ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను, నా వల్లే మీ నాన్న నుంచి నువ్వు దూరం అయ్యావు భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, నా మెడలో తాళి కట్టింది నువ్వేనని నీకు తెలిసింది, అంతే చాలు బావా, నాన్న ప్రేమను ఈరోజు కాకపోయినా రేపైనా పొందుతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. రియలీ ఐఎమ్ వెరీ సారీ భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఓకే బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. అది చూసి శారద సంతోషపడుతూ ఉంటుంది. రే గగన్, ఆ అమ్మవారి ముందే మీరిద్దరికీ పెళ్లి జరిగింది, నా కళ్ళ ముందు కూడా ఆ అమ్మవారి ముందు ఉన్న దండలు తీసుకొని మరొకసారి మీరిద్దరు దండలు మార్చుకొనరా అని శారద చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అమ్మవారి ముందు ఉన్న దండలు తీసుకొని ఒకరి మెడలో ఒకరు వేసుకుంటూ ఉంటారు. అది చూసి శారద సంతోషపడుతూ ఉంటుంది. మీ ఇద్దరికి నా దిష్టే తగిలేలా ఉంది, పదండి దిష్టి తీస్తాను, ఇంటికి వెళ్దాం అని చెప్పి శారద అంటుంది. ఇక అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇక శారద భూమి గగన్లను బయట నుంచోబెట్టి హారతి తీసుకొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని చెప్పి గగన్ అంటాడు. మొదటిసారిగా పెళ్లి చేసుకొని ఇంట్లోకి వస్తున్నారు, దిష్టి తీయకపోతే ఎలా రా అని చెప్పి శారద అంటుంది. ఇక శారద లోపలికి వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకొచ్చి భూమి గగన్లకు దిష్టి తీసి కుడికాలు లోపల పెట్టి లోపలికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ సంతోషంగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి వస్తారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.